రాత్రికి రాత్రే కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో వచ్చి చెట్లను ప్రహారీ గోడను తొలగించి కంచె వేసేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి వాచ్మెన్ దంపతులను చంపేస్తామని బెదిరించి దాడి చేశారు. సైబరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 9 ఎకరాలకు పైగా ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. రాత్రి 9 గంటలకు 200 మంది జి మాధవి వైఫ్ ఆఫ్ భగవంత్ రెడ్డికి చెందిన సర్వే నెంబర్ 192/9 ఆలోని 5.12 గుంటల భూమిని చదలవాడ శ్రీనివాస్ కు చెందిన 4 ఎకరాల్లో ఏషియన్ టింబర్ డిపో స్థలానికి చేరుకున్నారు. మాధవికి చెందిన ప్రైవేట్ భూమిలో ఉన్న టేకు చెట్లను, వెదురు చెట్లను నరికేసి కంటైనర్ను ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ కు చెందిన టింబర్ డిపో ప్రహారీ గోడను జేసీబీలతో తొలగించారు. రేలింగ్ పైపులు, నేమ్ బోర్డులతో డీసీఎం వ్యాన్, ట్రాలీ, ఆటో వాహనాల్లో వచ్చారు. అక్కడే ఉన్న 3 సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలిపెట్టారు. వాచ్మెన్ రూమ్ లోకి వెళ్లి దంపతులను చంపేస్తామని బెదిరిస్తూ దాడి చేశారు. సెక్యూరిటీ గార్డులోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా సూపర్వైజర్ కు సమాచారం ఇవ్వడంతో కొల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రికి రాత్రే దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కొల్లూరు సిఐ గణేష్ పటేల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హలో, నా పేరు మాధవి అండి. ఈ భూమిని మేము 99లో కొనుక్కున్నాము. అప్పటి నుంచి మాకు అప్పుడే వితిన్ 1 ఇయర్ ఎలక్ట్రిసిటీ తీసుకున్నాము. కాంపౌండ్ వాళ్ళు ఉంది, అన్నీ ఉన్నాయి. పంట పండించుకుంటా ఉన్నాం. ఏది ఉంటే అది కొంచెం రాళ్ళ భూమి, ఉలువలని, టమాటా తోటని సింపుల్గా ఏవేవో చేస్తూ ఉన్నాం. పొద్దుగురుగుడు పూలు అవన్నీ వేస్తూ ఉంటుంది. మాకు ఊరికే భూమి పచ్చగా కనిపించడానికి చేస్తూ ఉంటుంది. రీసెంట్గా మాకు ఇంకా వేరే పనులతో బిజీ అయిపోయి, పైగా నీళ్ళు కూడా లేక ఫ్యూ మంత్స్ నుంచి మా వెనకాల స్కూల్ ఉందండి. స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే మేము వ్యవసాయం ఆపేసరికి వాళ్ళు బస్సు పెట్టుకుంటామని పెట్టుకోమన్నాము. వాళ్ళే నైట్ కూడా చూసుకుంటామన్నారు. సెక్యూరిటీ వాళ్ళదే ఉంటుంది. రాత్రికి రాత్రి 10 తర్వాత ఎవరు 200 మంది వచ్చినారంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ 3ని బెదిరించి వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ ఫోన్లు లాక్కొని ఒక రూమ్లో వేసి లాక్ చేస్తారంట. మా ఎదురుగా మేము 99లో పెట్టిన 99 అంటే మేము 2000లో పెట్టి ఉంటాము. వెదురు చెట్లు చాలా పెద్దగా అయినాయి. మా కాంపౌండ్ వాళ్ళ చెట్లు సగం కాంపౌండ్ వాళ్ళని పడగొట్టి ఆ చెట్లను కూడా తోసేసారు. అది చేసి అలా ఎంటర్ అయ్యి మాకు సైడ్కి ఏషియన్ టింబర్ డిపో మా నేబర్స్ ఉంటారు, వాళ్ళకి మాకు మధ్యలో కూడా గోడ ఉంది. ఆ గోడను కూడా పడగొట్టేసి అది చూడొచ్చు. వాళ్ళ దాంట్లో కూడా ఎంటర్ అయినారు. వాళ్ళని కూడా 3ని కొట్టి వాళ్ళని బంధించి కార్లో తీసుకెళ్ళి నార్సింగ్ అవతల వదిలేసినారంట. ఆ వదిలేసిన వాళ్ళలో ఒక తన దగ్గర లక్కీగా అతన్ని కొంచెం అలర్ట్ ఉండి 3:30కి ఫోన్ చేసి వాళ్ళ సార్కి చెప్పినారు, ఇట్లా వచ్చినారు ఇందులోకి ఎవరో అని. అప్పుడు వాళ్ళు పోలీసులు అలర్ట్ చేస్తే పోలీసులు వస్తే చాలామంది పారిపోయినారు. ఒక 30-40 మంది దాకా దొరికినారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారండి. 192 ఉస్మాన్ నగర్. మాది 5 ఎకరాల 12 గుంటలండి. మా నేబర్ది ఉంటుందండి. ఎంత ఉంటుందో తెలియదు. 8 ఎకరాలు మాది వాళ్ళకి మధ్యలో కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టి అటు కూడా పోయినారు. ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు తెలియదండి. అట్లా తెలిస్తే లేదండి. ఇది ఇప్పుడే చేసి కేసు బుక్ అయింది. వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్లో. వాళ్ళని అడుగుతున్నారు ఎవరు పంపించినారు ఏంటని. వాళ్ళు కనుక్కుంటారు. ఇంకా అది వాళ్ళ పని కదా, మన పని. నా పేరు మాధవి. మీ పేరు మీద ఉందా? అవును.